వృశ్చిక రాశి వారికి జూలై 29, 30, 31 తేదీల్లో జరిగేది ఇదే. వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులండి. జూలై 29, 30, 31 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వృశ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు. వీరిని ఎవ్వరూ మోసం చేయరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను బాధలను అనుభవించారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో అదృష్టం అయితే వస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం చాలా కష్టపడతారు. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు. కానీ వీరి బంధువులే వీరిని మోసం చేస్తారు. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 3 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ 3 రోజుల్లో ఒక్క స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 3 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ 3 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం వస్తుంది. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా సరే పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. డబ్బు చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఏ పని చేసినా మంచి లాభాలైతే వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేయండి. ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఊహించని ధన ప్రాప్తి కలుగుతుంది.
మీ పేదరికం మొత్తం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. వృశ్చిక రాశి వారు ఈ 3 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 8 ప్రదక్షిణలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. 4 దిక్కుల నుండి డబ్బు దూసుకొని వస్తుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. డబ్బు పరంగా ఏ లోటు ఉండదు. త్వరలోనే ధనవంతులు అవుతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృశ్చిక రాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో 5 మంది బిచ్చగాళ్లకు మీకు తోచినంత డబ్బు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి సంతోషపడుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. అప్పులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృశ్చిక రాశి వారు ఈ 3 రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. వారు ఎవరో మీకు బాగా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.